ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న అంశం వినాయకి గురించి విన్నారా? ఆంజనేయునిలాగే వినాయకుడు కూడా ఘోటక బ్రహ్మచారి అని నమ్మకం. అయితే చాలా సందర్భాల్లో ఆయనకు ధర్మపత్నిగా వేరువేరు దేవతల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఉత్తరాదిలో అయితే ఆయనను సిద్ధి బుద్ధి అనే దేవత సమేతంగా ఆరాధించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ వృద్ధి అనే మరో దేవత కూడా గణపతి యొక్క ధర్మపత్నిగా వినిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే లక్ష్మి లేదా సరస్వతీదేవి వినాయకుడికి తోడుగా కనిపిస్తూ ఉంటారు. కానీ చాలా అరుదుగా వినాయకి అనే సహచరి పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గణేశుని స్త్రీరూపమైనటువంటి వినాయకి ప్రతిమలు వేల సంవత్సరాల నుంచి ప్రాచుర్యంలో ఉన్నాయి. రాజస్థాన్లో లభించినటువంటి క్రీస్తు పూర్వం నాటి ఒక వినాయకి టెర్రకోట ప్రతిమని ఇందుకు ఉదాహరణగా చెప్తూ ఉంటారు. వినాయకుడికి సంబంధించిన ప్రత్యేకమైన ఆలయాలు లేనప్పటికీ సుచీద్రం, చెరియనాడ్ వంటి ప్రాచీన ఆలయాలలో గోడల మీద వినాయక శిల్పాలు కూడా మనకు కనిపిస్తాయి. వినాయకి గురించి జనబాహుళ్యంలో పెద్దగా ప్రాచారం లేనప్పటికీ పురాణాలలో మాత్రం ఈమె ప్రస్తావన తరచూ కనిపిస్తూ ఉంటుంది. స్కాంద, మత్స్య, వాయు, లింగ పురాణాలలో వినాయకి గురించి కూడా మనకు అనేక కథలు వినిపిస్తూ ఉంటాయి. కొన్ని కథల ప్రకారం వినాయకి 9 మంది మాతృకలలో ఒకరు. మరికొన్ని కథనాల ప్రకారం ఆమె 64 మంది యోగినులలో కూడా ఒకరు. వినాయకుడికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన మరియు స్పష్టమైన కథనం మాత్రం అంధకాసురుని వధగా మనకు వినిపిస్తూ ఉంటుంది. అసలు అంధకాసురుని వధ గురించి మనం తెలుసుకుందాం. పరమేశ్వరుడు ఒకప్పుడు లోకకంటకుడైన అంధకాసురుని రాక్షసుని వధించడానికి బయలుదేరుతాడు. కానీ అంధకాసురునికి ఒక చిత్రమైన వరం ఉంటుంది. అదేమిటంటే అతని రక్తం నేల మీద పడగానే ప్రతి ఒక్క రక్తం బొట్టు నుంచి ఒక్కో అంధకాసురుడు ఉద్భవిస్తాడు. అలా అంధకాసురుని రక్తం నేల మీద పడకుండా ఉండడానికి ప్రతి ఒక్క దేవత నుంచి స్త్రీ రూపాలు వెలికి వచ్చాయట. అలా వినాయకుడి నుంచి వెలికి వచ్చిన స్త్రీతత్వమే వినాయకి. గజానని, గణేశని, విఘ్నేశ్వరి ఇలా వినాయకికి వివిధ పేర్లు కూడా వినిపిస్తాయి. చాలా సందర్భాలలో ఆమెకు వినాయకునికి మధ్య స్పష్టమైన సంబంధం చెప్పనప్పటికీ ఆమె రూపం మాత్రం అచ్చు వినాయకుడిలాగే ఉండడం విశేషం. పరసు, గొడ్డలి, మోదకాలను ధరించినటువంటి వినాయకి రూపమే ప్రాచీన శిల్పాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. వినాయకుడిని విఘ్నాలకు అధినేత్రిగా భావిస్తారు. స్త్రీ దేవతలకు అధికంగా ప్రాధాన్యతనిచ్చే తాంత్రిక ఆచారాలలో వినాయకి ఆరాధనకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ప్రకృతిలోని పురుషతత్వం, స్త్రీతత్వం ఉన్నట్లే ప్రతి దేవతకు తప్పకుండా స్త్రీ స్వరూపాన్ని ఆపాదించడం మన తత్వంలోనే ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు గణాలు కలిస్తేనే పరిపూర్ణత అని మనకు కూడా తెలుసు. మరి ఆ గణేశుని స్త్రీ స్వరూపంగా వినాయకుని ఆరాధించడంలో పెద్ద విశేషం ఏమీ లేదు. మరి తెలుసుకున్నారు కదా వినాయకి గురించి, వినాయకి కథ గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు